स्तोभ्यं विरोचना सुतप्रभो भविष्येन्द्रा सुरारते पूजेयं प्रतिगुह्यताम् అని బలి ప్రార్థన. బలిపాడ్యం అంటే రోజు ఏమది బలిపాడ్యమి. బలిపాడ్యమి రోజు బలిచక్రవర్తి గురించి మనలో చాలామంది వింటారు. బలిచక్రవర్తి తెలుసా మీకు? కథ తెలుసా? వామనావతారం చక్రి పట్టుకుంటాడు స్వామి. అతను బలిచక్రవర్తి మహాదానకర్ణుడు. అతని గర్వం ఎక్కువ. అతని గర్వమంచం ఏం చేస్తాడు? వామనావతారం ఎత్తి 3 అడుగులు జాడుగుతాడు విష్ణు బలిని అడిగితే అప్పుడు ఒక అడుగు భూమి మొత్తం పాతాళ సూత్రం కింది పాతాళం దాకా, ఒక అడుగు పైలోకం దాకా, ఒక అడుగు ఆయన నెత్తిలో పెట్టి పాతాళం పంపిస్తాడు. అటువంటి బలచక్రవర్తి ఏం చేస్తాడంటే ఈరోజు బలిపాడ్యం రోజు భూలోకంకి వచ్చి చూద్దాం అనుకుంటాడు. అని పాతాళం నుంచి పైకి వస్తాడు. భూలోకంకి వస్తే ఏమైంది తెలుసా? భూలోకంలో బలిచక్రవర్తి అని చెప్పి అందరు గోవర్ధనికి పూజ చేస్తూ ప్రతి ఇంటి ముంగడు అందరూ కూడా దీపాలు వెలిగించాలని సాయంకాలంలో ప్రదోషకాలంలో ప్రతి ఇంటి ముంగుడు ఇంటి ముంగడు ఏముంటుండే ఎందుకంటే అంటే అందరికీ గోపూజతో చేసినటువంటి అంటే గోవులు చేసినటువంటి గడ్డి పేడ ఉంటుంది కదా, ఆ పేడంతా చాలా దమయద్దు. ఆ పేడలా లక్ష్మీదేవి ఉంటుందని ప్రదేశకాలంలో గోధూళి సమయమని ఆ గోవులు ఉన్నటువంటి చోట అంటే గోప్రదేశం లోపల దీపాలు పెట్టాలి. దాన్నే మనము రాను రాను ఏమైందంటే పెంట మీద దీపాలను వచ్చింది. పెంట మీద అంటే అర్థమైంది. పెంట అంటే అర్థమేంటి? పెంట అంటే పేడతో కూడుకున్నటువంటి ఒక చిన్న ప్రదేశాన్ని పెంట అంటారు. పేడ ఎట్లుంటుందంటే గోపేడ. గోపేడ చాలా పవిత్రమైంది. అందులో ఎవరు ఉంటారు? సాక్షాత్ లక్ష్మీదేవి ఉంటారు. అక్కడ లక్ష్మీదేవి స్థానం కాబట్టి గిరి పూజ గోపూజ చేసి అక్కడ దీపం వెలిగించి ఆ రోజు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని పెంట మీద దీపాలు బలిపాడ్యమి రోజు, గోవర్ధన గిరి పూజ రోజు, గోపూజ రోజు ఆ పెంట ముంగట పెంట మీద దీపాలు అందరూ వెలిగిస్తారు. అయిపోయింది. మళ్ళా భగిని హస్తి భోజనం. రేపు భగిని అంటే ఏమిటి? అక్క లేకపోతే చెల్లెలు, వాళ్ళని ఏమంటారు? భగిని అంటారు. అట్లా రేపు ఏమదంటే భగిని హస్తి భోజనం అని అందరూ కూడా అన్నదమ్ములందరూ అక్క చెల్లెల దగ్గరికి పోయి వాళ్ళ చేతి వంట వండుకొని తినాలి. రేపు అది యమధర్మరాజు కదా. రేపు అది భగిని హస్తి భోజనం. చిరంజీవి భవ.